అందరికీ మరి నమస్కారం. మరి మాది అప్పాజీ డైరీ ఫాము. మరి మా అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా నల్గొండ జిల్లా నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి మన దగ్గర 6 పాడిగేలు తీసుకోవడం జరిగింది. మనం వాళ్ళకి రీజనబుల్ రేట్లు కూడా ఇవ్వడం అనేది కూడా జరిగింది. వీళ్ళు నల్గొండ జిల్లా నుంచి మన రాజమండ్రి దగ్గర రామవరం మన అప్పాజీ డైరీ ఫామ్కి వచ్చి ఒక 4-5 డైరీలు తిరిగి కూడా మన దగ్గర వచ్చి చూసుకొని తీసుకోవడం అనేది కూడా జరిగింది. అందరూ అన్ని ఫాముల వద్ద కూడా అన్ని ఫాముల మీద ఒక 20,000 మనం గేదెని ఇవ్వడం అనేది తగ్గించి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారితో ఏ రేట్లో తీసుకున్నారు, ఎన్ని గేదెలు తీసుకున్నారు అనేది ఆయనతో మనం మాట్లాడదాం. ఏ ఊరండి శ్రీనివాస్ గారు? నల్గొండ జిల్లా త్రిపురారం మండలం త్రిపురారం గ్రామం అనుమల శ్రీనివాసరెడ్డి. అనుమల శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ఎవరి డైరీ ఫామ్ దగ్గరికి వచ్చారు? అప్పాజీ డైరీ ఫామ్. ఎన్ని గేదెలు తీసుకున్నారు మీరు? 6 పాడిగేలు తీసుకున్నారు. ఇక్కడ అందరి దగ్గర తిరిగారు కదా, 4 ఫాముల వరకు తిరిగారు కదా. అందరి ఫాముల మీద నాకు దక్కిస్తుందా లేదా? అందరి ఫాములు తిరిగినాము, అన్ని చూసారు కదా. రీజనబుల్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన అన్ని ఫాముల మీద అంటే ఒక 20,000 మీరు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే 70,000 నుండి 1,20,000, 1,30,000 వరకు కూడా గేదె రేటు ఉంటుంది. మరికి మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి గేదెలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. నేరుగా వస్తే 20,000 తగ్గించిస్తాం. ఇది పట్టుకుంటే సరిపోతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో వచ్చినాయి మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు అప్పాజీ డైరీ ఫామ్ రాజమండ్రి రామవరం నుంచి వీడియో పంపించడం జరిగింది. చాలామంది రైతులకైతే అప్పాజీ ఆవులు గేదెలు సప్లై చేస్తుంటారు. మెయిన్ వీళ్ళు గేదెలలో ఎక్కువ చాలా సంవత్సరాలుగా అయితే గేదెలు అయితే సప్లై చేస్తారు. చూసుకోవచ్చు మీరు, ఒక రోజుకి 12 లీటర్ నుంచి 16 లీటర్లు 2 టైమ్స్ మిల్కింగ్ చూపెట్టి ఇస్తామని అప్పాజీ అయితే చెప్పడం జరిగింది. చాలామంది రైతులు అయితే ఈనినే తీసుకుంటున్నారు. అందుకనే వీళ్ళు ఎక్కువ మంది రైతులు వచ్చినా ఈనినే చూపిస్తున్నారు. వీళ్ళ ఫామ్లో కూడా ఈనినే ఎక్కువ శాతం ఉన్నాయి. ప్రెగ్నెంట్ ఉంటే ముందే చెప్పేస్తున్నారు, మీకు అవగాహన ఉంటేనే ప్రెగ్నెంట్ తీసుకోనని అప్పాజీ అయితే చెప్పడం జరిగింది. ఇంకొకటి ఈనినే అయితే మిల్కింగ్ అక్కడ ఉండడానికి రూమ్ ఇస్తున్నారు వాళ్ళు. అక్కడ ఉండి మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ మిల్కింగ్ చూసిన తర్వాతనే వాళ్ళు చెప్పినన్ని మిల్క్ ఇస్తేనే గేదెలని తీసుకోవచ్చని అప్పాజీ అయితే చెప్పడం జరిగింది. 100 రూపాయలు ఇచ్చి మీరు ఒక టోకెన్ ఒక గేదె చూసుకొని 2 టైమ్స్ మిల్కింగ్ చూసుకొని వాళ్ళు చెప్పినన్ని పాలు చూసిన తర్వాత మిగతా డబ్బులు ఇచ్చి గేదెలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా 2 తీసుకున్నా, 1 తీసుకున్నా, 10 తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుందని అప్పాజీ చెప్పడం జరిగింది. 2 గేదెలు తీసుకున్నా కూడా పంపిస్తాము. పేపర్ వర్క్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దగ్గర గ్రామ పంచాయతీ పేపర్ ఉంటుంది కదా, అది కూడా ఇస్తాము బండి వెనుక అని చెప్తున్నారు. ఈనిన గేదెలు అయితే మీకు అక్కడ మిల్కింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, తీసుకొని వెళ్ళొచ్చు. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి. వాళ్ళ వెళ్ళి మీకు మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ మిల్కింగ్ చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మెయిన్గా ఏంటంటే గేదెలు సెకండ్, థర్డ్ లాక్టేషన్ ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కువ శాతము. ఫస్ట్ లాక్టేషన్ ఎక్కువ శాతం తీసుకోవద్దు, సెకండ్, థర్డ్ లాక్టేషన్ తీసుకోండి. ఎవరైనా తీసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కువ సెకండ్, థర్డ్ లాక్టేషన్ ఉంటాయి. ఫస్ట్ లాక్టేషన్ అయితే మిల్క్ ఈల్డ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సెకండ్, థర్డ్ అయితే చెప్పొచ్చు ఇంత మిల్క్ ఈల్డ్ ఇస్తుందని. ఆ విధంగా ఉంటుంది. ఫస్ట్ లాక్టేషన్ దూడలకైనా ప్రాబ్లం ఉన్నా మిల్క్ ఇయనికి చాలా సత్తాయిస్తే, సెకండ్, థర్డ్ లాక్టేషన్ దూడకి ఏమైనా అయినా కూడా మిల్కింగ్ అనేది మంచిగా ఉంటుంది. అంత ఇష్యూస్ ఏముండవు. ఇవి గేదెలకు పెద్ద ఇష్యూస్ ఏముండవు. ఫీవర్ వచ్చేది అది చిన్న ఫీవర్ చిన్నవే వస్తాయి. అంత సెన్సిటివ్ పెద్ద రోగాలు అయితే ఆ విధంగా రావు. చిన్న ఏదైనా ఫీవర్ రావడం అదే అవుతుంది. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ చేసి డైరెక్ట్ మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.